అంటే జనరల్ మిత్ ఏంటంటే రైట్ సైడ్ ఉందా నీకు మైగ్రేన్, హెడేక్. లెఫ్ట్ సైడ్ ఉందా అది నార్మల్. సో, ఈ మైగ్రేన్ ఎగ్జాక్ట్‌గా ఎట్లా తెలుసుకుంటాం? సో, మైగ్రేన్ అనేది రైట్ సైడే రావాలని లేదు. లేదా? ఇట్ క్యాన్ బి హెమిక్రేనియల్. అంటే ఓకే. ఒక్క సైడ్, ఏదైనా ఒక సైడ్ ఎనీ రావచ్చు. సైడ్. ఎనీ ఓకే. సైడ్ ఓకే. రావచ్చు. ఇన్‌ఫాక్ట్ కొంతమంది లాట్ ఆఫ్ మైగ్రేన్‌లో కూడా మళ్ళీ ఒక 10 వెరైటీస్ ఉంటాయి. హ్మ్. మనకి హెడేక్ లేకుండా జస్ట్ గిడినెస్ తోటి కూడా ప్రెజెంట్ అవుతది. హుహు. యాహ్! అండ్ ఒక్కొక్కసారి ఓన్లీ కంటి వెనకాల ఇలా ఏదో బర్స్ట్ అవుతున్నట్టు ఓహ్! పల్సేటింగ్ హెడేక్ ఉంటది. ఇంకొంతమందికి నెక్ వరకొస్తది. సివియారిటీ పెరుగుతున్న కొద్దీ చేతులు కూడా లాగుతా ఉంటాయి. ఓకే. ఒక ఓకే. చెయ్యి లాగుతది. హ్మ్. సో, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మనకి దీనికి ట్రిగ్గర్స్ ఉంటాయి. ఓకే. ఓకే. జస్ట్ లైక్ దట్ రాదు. ఆ ముందు రోజు ఏమైనా స్ట్రెస్ ఎక్కువ అవ్వటము, హ్మ్. నిద్ర లేకపోవటము, ఫుడ్ టైంకి తినకపోవటము, వాటర్ తాగకపోవటము, అండ్ కొంతమందికి సౌండ్ వింటే హా! సడన్‌గా ట్రిగ్గర్ అవుతది. లేదా సన్‌లైట్‌కెళ్ళినప్పుడు. హా! సో, ఈ ట్రిగ్గర్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో, అవి నోట్ చేసుకోవాలా అవి మనం? నోట్ ఓకే. చేసుకొని ఓకే. మనం అవాయిడ్ చేసామంటే ఆ! కాఫీ తాగకపోతే హెడేక్ వచ్చేస్తది. అవును. సో, కాఫీలో మనకి కెఫీన్ అని ఉంటుంది కదా! హ్మ్. సో, దట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ద హెడేక్. సో, ఇప్పుడు ఇన్‌ఫాక్ట్ ఆ! మనకి డార్క్ టాబ్లెట్స్ ఉంటాయి. హా! అందులో కెఫీన్ ఉంటది. ఓకే. ఓకే. సో, దట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ మైగ్రేన్. చాలామంది డార్క్ చాక్లేట్ తింటే హెడేక్ తగ్గుతది. అంటే యెస్. అమ్మాయిలు పీఎంఎస్ టైమ్‌లో సిమిలర్‌లీ. తింటారు. అది నిజమేనా? యాహ్! యూజ్ అవుతదా? ఓకే. ఓకే. డార్క్ చాక్లేట్ ఈస్ వెరీ హ్మ్. గుడ్. చాక్లేట్ కాదు, డార్క్ డార్క్ చాక్లేట్ ఈస్ చాక్లేట్. వెరీ ఓకే. అండ్ అబ్బాయిలైతే మోస్ట్ కామన్‌గా వర్క్‌లో ఉంటారు. కొంచెం తలనొప్పులేస్తుందంటే అట్లా ఎళ్లి కాఫీ. కాఫీ అండ్ విత్ ఒక సిగరెట్ తాగుతారు. సో, అది బ్రెయిన్ హెల్త్‌కి కానీ, వాళ్ళ హెల్త్‌కి కానీ నిజంగా తలనొప్పికి పనిచేస్తదా? ఎట్లా ఎఫెక్ట్ చేస్తది? కెఫీన్ హెల్ప్ చేస్తది. హ్మ్. ఐ డోంట్ వౌచ్ ఫర్ స్మోకింగ్. హ్మ్. ఓకే. యాహ్! స్మోక్ హెల్ప్ చేయదు. కానీ వాళ్ళు తాగగానే ఎట్లా తగ్గుతది ఎట్లా హెడేక్? అంటే రిలాక్స్ అవుతారు. మేబీ ఆ! దట్ ఈస్ దేర్ ఓన్ వే ఆఫ్ రిలాక్సేషన్. హ్మ్. స్ట్రెస్ తోటి హెడేక్ వస్తది. హ్మ్. ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ వే ఆఫ్ అన్‌వైండింగ్ కదా! సో, బ్రెయిన్ హెల్త్‌కి ఎట్లా డ్యామేజ్ చేస్తది? బ్రెయిన్ హెల్త్‌కి స్మోకింగ్ ఈస్ వెరీ డేంజరస్. నాట్ ఓన్లీ ఫర్ లంగ్స్ ఓకే. బట్ ఫర్ బ్రెయిన్ ఆల్సో. కానీ చాలామంది ఏమంటారంటే స్మోక్ చేస్తే లంగ్స్ పోతాయి. అది వరకే తెలుసు. అదొక్కటే తెలుసు. హ్మ్. బట్ దెన్ ఇట్ డెఫినెట్‌లీ ఎఫెక్ట్స్ బ్రెయిన్ హెల్త్ ఆల్సో. ఓకే. ఎందుకంటే మనకి బ్లడ్ వెసల్స్ బ్లాక్ అవ్వటం గానీ, ఓకే. బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవటం గానీ, అండ్ టాక్సిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతాయి. సో, ఈ డీజనరేటివ్ చేంజెస్ తొందరగా రావటము, మెమరీ చేంజెస్, మెమరీ డిస్టర్బెన్సెస్ రావటము. సో, ఇవన్నీ లాంగ్ స్టాండింగ్ ఎఫెక్ట్స్ అన్నమాట. బికాస్ ఆఫ్ స్మోక్. ఓకే. సో, హ్యాబిట్స్‌లో మళ్ళీ మాట్లాడుకుంటే ఆల్కహాల్. హ్మ్. సో, ఆల్కహాల్ తాగితే ఒక్క లివర్ మాత్రమే డ్యామేజ్ అయితది అనుంది. బట్ ఆల్కహాల్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తది బాడీని? సో అగైన్ మళ్ళీ హ్మ్. స్మోకింగ్ లంగ్ ఒకటే, ఆల్కహాల్ లివర్ ఒకటే హ్మ్. కాదు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎనీ హ్యాబిట్, స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్, ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ ద బ్రెయిన్ ఆల్సో. సో ఓకే. వీటికి ఎంత దూరంగా ఉంటే హ్మ్. అంత మంచిది. ఇప్పుడు ఆల్కహాల్ అంటే మనకి బ్రెయిన్ ఒకటే కాదు, ఈవెన్ నర్వ్స్ ఆల్సో, హ్మ్. పెరిఫెరల్ నర్వ్స్, మనకి B12 అనేది అబ్జార్ప్షనే ఉండదు. హ్మ్. సో ఈ నరాల వీక్నెస్ మనం స్టార్టింగ్‌లో యెస్. మాట్లాడాము. సో ఈ కాళ్ళు చేతుల్లో వీక్నెస్, తొందరగా తిమ్మిర్లు పట్టేయడం, లేదా సెన్సేషన్స్ హ్మ్. లేకపోవడం. సో ఇవన్నీ కూడా డేంజరస్సే. సో, నేను తాగే వాళ్ళలో ఒకటి గమనించాను. వాళ్ళు ఆపేస్తే చేతులు, కళ్ళు షివర్ అవుతాయని, మళ్ళీ అది కంట్రోల్ చేయడానికి మళ్ళీ తాగుతారు. సో, ఇది మేనేజ్ చేసుకోవడానికి తాగడం ఒకటేనా మనకి మెడిసిన్? ఏం ఛీ! చేయొచ్చు? అది తాగడం ఆపేస్తే షేకింగ్ వస్తుందంటే అంతవరకు తీసుకెళ్లారు దాన్ని. ఓకే. కదా! హ్మ్. ఎవరికొస్తది? అకేషనల్‌గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఇబ్బంది చూసుండరు మీరు. హా! రెగ్యులర్‌గా రోజు తీసుకునే వాళ్ళు ఆపితేనే ఇది చూస్తాం. ఎందుకు? ఓకే. ఫస్ట్ థింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల వాళ్ళకి బ్రెయిన్ డ్యామేజ్ అయింది. హ్మ్. అండ్ ఈ ఇన్‌కోఆర్డినేషన్, ట్రెమర్స్ అంటాం హ్మ్. మనం. హ్మ్. ఇవనుకోండి హ్మ్. ట్రెమర్స్. సో, ఈ ట్రెమర్స్ రావటం ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఓకే. దీని కదా! సైన్ మళ్ళీ బ్రెయిన్ డ్యామేజ్ అనుకోవచ్చా? అంతే. ఓకే. సో, అది సడెన్‌గా ఆపితే విత్‌డ్రావల్. అంటే హ్మ్. బ్రెయిన్ అలవాటు చేశారు వాళ్ళు దాన్ని. ఓకే. సో, డైలీ ఓ టైం కాంగానే దే నీడ్ దట్ థింగ్. సో, అది లేకపోయేసరికి విత్‌డ్రావల్ వచ్చేస్తదనమాట. ఇంక కావాలి, కావాలి అని చెప్పేసి. సో, దీనికి టాబ్లెట్స్ ఉన్నాయి. ఓకే. న్యూరో సర్జన్స్‌కి చూపించుకోవచ్చా ఇది? ఎనీ న్యూరో స్పెషలిస్ట్. ఓకే. ఓకే. హ్మ్. సో, వీ కెన్ హెల్ప్ దెమ్.
సో ఓహ్! ఇది మెల్లిగా తగ్గించాలి. ఒకటేసారి తగ్గించలేము. హ్మ్. సో మెల్లిగా డోస్ బై డోస్ ఇప్పుడు డైలీ తీసుకునే వాళ్ళు ఆల్టర్‌నేట్ డే హ్మ్. లేదా ఒక 60, 90 ఎంఎల్ తీసుకునే వాళ్ళు 30 ఎంఎల్. సో అలా మెల్లిగా తగ్గించాలి హ్మ్. దాన్ని. ఒకటేసారి తగ్గించినా కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దేర్ హెల్త్. ఓకే.